అందే అందే చేతులే ఆకాశానికే పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే రాధే రాధే ఇది నీ గాధే మమతే ముడుపై ఒదిగే ఇక నీ కథని నడిపే రమణి అదిగో నదిలా సాగే అల్లే ఎల్లే ఆశలే ఈ బంధానికే చల్లే చల్లే రంగులే ఆనందానికే రాధే 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 ఓ రాధే రాధే ఓ రాధే 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 రాధే. నేను నిన్ను ఇబ్బంది పెట్టను, కానీ ఒక్కటి, విడాకుల పత్రాల మీద సంతకం పెట్టు, వదిలేస్తాను. ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకో, ప్రయోజనం లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, లేదంటే అడుగు బయట పెట్టలేవు. చెప్పు, డాక్టర్ దగ్గరికి వెళదావా, సంతకం పెడతావా? అక్షర, గాలితో పోయేదాన్ని గూటిదాకా తెచ్చుకుంటున్నావు. ముడిపడిన మన బంధాన్ని తెంచొద్దు. నింద మోయక అక్షర, ఒక్క మాట నిజం చెప్పు. ఇంతటితో ఈ ప్రాబ్లం తీరిపోతుంది. నువ్వెలాంటి దానివో అమ్మకి తెలుస్తుంది. నాకెప్పుడో తెలిసింది, కొత్తగా ఇంకేం తెలుసుకోవాలి? ముందు నువ్వు తెలుసుకోరా. నిన్నది మోసం చేసింది, చెప్పుతో కొట్టకుండా నిజం చెప్పమంటావేంటి? నిజమే అది. ఇంకేం చెప్తుంది? అడ్డంగా దొరికిపోయాక ఇంకేం కట్టుకథలు అల్లుతుందో. అంతేగా అక్షర? పెట్టు సంతకం. పెట్టవా? సరే, బలవంతం ఏమీ లేదు. పద, DNA టెస్ట్ చేయిస్తాను. నేను రాను. అత్తయ్య, ఇది మాటలతో లొంగేది కాదు. మీరెళ్ళి డాక్టర్ని తీసుకురండి. కారిడార్లో చివరి రూమ్. వెళతాను. అత్తయ్య వెళ్ళారంటే వదిన అన్నయ్య ఇద్దరు దొరికిపోతారు. ఏదైతే జరగకూడదని ఇన్నాళ్ళు కష్టపడ్డానో అదే జరుగుతుంది. ఇక వాళ్ళు జీవితంలో కలవరు. పసి ప్రాణం పోతుంది. తెలిసి పోగొట్టగలనా? నా కోసం ఆలోచించకుండా ఆపనా? అక్షర, అదే అత్తయ్య, అదే రూమ్. ఆగండి. సంతకం పెడతాను. అక్షర, ఏం చేస్తున్నావో తెలుసా? దానికి ఎలా జాగ్రత్త పడాలో తెలుసురా, నీకే తెలీదు. పెట్టు. అక్షర, వద్దు. నిన్ను నమ్మంది నేను కాదు, నాకు నీ మీద నమ్మకం ఉంది. సంతకం పెట్టొద్దు. పెట్టకపోతే DNA టెస్టే. ఏదైనా నాకు ఓకే. సంతకం పెడతానంది నువ్వే. చెప్పు, సంతకమా DNA టెస్టా? పెడతావా? వెళ్ళి డాక్టర్ని తీసుకురానా? ఇదిలాగే నాచుతుంది. మీరెళ్ళి తీసుకురండి. ఇక నాకు సహనం చచ్చిపోయింది. టెస్ట్కే వెళదాం. తీసుకొస్తాను. వద్దత్తయ్య గారు. సంతకం చేస్తాను. మరి త్వరగా చెయ్యి. చేస్తాను. చేస్తాను.
అక్షర నువ్వు చేయకు, నాకు తెలుసు నువ్వు చేయకు. చేయకు అక్షర. ప్లీజ్ అక్షర. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటు ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయే ఆవే తను లేకపోతే నేను బతకలేనండి. బ్రతకలేవు, మమ్మల్ని చంపుతావా? ఏమండి, మీకు కావాల్సింది నగలు, అవి నేను ఇస్తాను. ఏంటో కోట్లకు వారసుడై ఉండి ఈ సప్లై జాబ్ ఎందుకు చేస్తున్నాడు? అమ్మో, భోజనం అంటే ఇంకో 100 ఎగురుద్ది. చేయను. చెయ్యవు. అక్షర నువ్వా? శూన్యమే ఇక నానేస్తమై రేపు స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీలు ఉన్నాయి అక్షర. నేను వెళ్తున్నాను. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 5 లక్షలు. దెబ్బకి అర్చన గారి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తిరిగానే నడిచి వింతై గురి చూసి కొడితే తగిలింది బాణం ఎదలోని గాయం. ఇంత పెద్ద కాంపిటీషన్ మీరు గెలిచారంటే ఏదో సంథింగ్, మీ వెనక ఏదో శక్తి ఉంది. అదెవరో చెప్తారా? ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడ వ్యక్తి ఉంటుంది. నాకు 2 ఉన్నారు. ఒకరు నేను తాళి కట్టిన నా భార్య అయితే, మరొకరు నాకు జన్మనిచ్చిన నా తల్లి. ఇదిగోండి, ఈ 5 లక్షల చెక్ తీసుకోండి. మీకు నచ్చిన నగలు కొనుక్కోండి. అర్చన గారికి ఏ కష్టం రానివ్వకూడదు. నా ఊపిరే పెనుసుడిగాలిలా కసిగా దూరం తోసింది. నువ్వు అన్నయ్య కలవలొదినా. పుట్టే బిడ్డతో 2 కుటుంబాలు ఒకటవ్వాలి. పిచ్చి పట్టి తిరిగానే నువ్వు రాకు అన్నా కన్నీ మీరు నన్ను నమ్మాలి. ఇచ్చిన మాటని అక్షర నిలబెట్టుకుంటుంది. నీకు మాటిచ్చాను వదినా, తప్పను. కవి నాలోకంగా మారింది నాశది మసి చేసిందిలే నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే. అక్షర, ఈ సంతకంతో నా కొడుక్కి నీకు ఏర్పడ్డ సంబంధం తెగిపోయింది. నీ జీవితం నీది. ఇక నీ మొహం మాకు చూపించుకో, మేము చూడం. పదండి, పని అయిపోయింది. అమ్మా, రేయ్, డిఎన్ఏ టెస్ట్ వద్దని సంతకం చేసిందంటేనే ఇది ప్రెగ్నెంట్ అని, తప్పు చేసిందని. రారా. అమ్మా, అమ్మా, అక్షర, అక్షర, నా మాట వినక్షర, నిజం చెప్పు. మిమ్మల్ని దూరం చేసుకోవాలని నా ఉద్దేశం కాదు. అతన్ని కాపాడడం కోసమే, మీకిష్టమైన మీ అక్క కోసమే. నాకు వేరే దారి కనిపించలేదు.
నన్ను క్షమించండి. డాక్టర్ గారు ఇప్పుడు పర్వాలేదుగా? నథింగ్ టు వరీ అండి. కాకపోతే ఇక మీదట జాగ్రత్తగా చూసుకోవాలి. తన చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మానసికంగా బలంగా ఉండాలి. అలాగే డాక్టర్. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఓకే డాక్టర్. టేక్ కేర్. అన్నయ్య, వచ్చావమ్మా? మీ వదిన సేఫ్, కాకపోతే జాగ్రత్తగా చూసుకోమన్నారు. తీసుకువెళ్ళిపోవచ్చంట. మీరు ఉండండి. అక్షర, అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా? చెప్పానుగా పురందరి, నువ్వే అనవసరంగా కంగారు పడి వెళ్ళి నిజం చెప్పేద్దామన్నావు. నా చెల్లెలు మేనేజ్ చేసేస్తుంది. మీరు ఆగండి. అక్షర, ఏం జరిగింది? అన్నీ చెప్పారు కదా వదినా, మేనేజ్ చేసేసాను. వెళ్ళిపోయారు. ఏం చెప్పి మేనేజ్ చేసావు? ఏదో చేశానులే, ఇప్పుడు ఏ సమస్య లేదు. వెళ్ళిపోయారుగా. నువ్వు ఇంకో సమస్య సృష్టించుకుంటూ వెళ్తున్నావు. నిజం చెప్పు అక్షర. నువ్వేం చెప్తే వెళ్ళిపోయారు? వదినా, ఏం లేదు. చెప్పక్షర. మా కోసమే నీ చుట్టూ అగాధాన్ని ఏర్పరచుకుంటున్నావు. నాకు తెలియకపోతే ఎలా? మమ్మల్ని నువ్వు మన అనుకుంటే చెప్పు, చెప్పకపోతే నా మీదొట్టే. వదినా, చెప్పక్షర ప్లీజ్. ఏం చేసావు? విడాకుల మీద సంతకం పెట్టాను. అక్షర, ఏంటి చెల్లమ్మ నువ్వు చేసిన పని? సంతకం ఎందుకు పెట్టావు? ఇప్పుడు నువ్వే వద్దనుకున్నట్టు అయిపోతుందిగా. ఇది కరెక్ట్ కాదు, పెట్టకుండా ఉండాల్సింది. ఇంకేం చేయమంటావన్నయ్య? సంతకం పెట్టకపోతే DNA టెస్ట్ అంటున్నారు. రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే అత్తయ్య వదలట్లేదు. DNA కొప్పుకుంటే నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది. ఆ రోజు శృతి వదినే ప్రెగ్నెంట్ అని అత్తయ్యకి చెప్పిందే. ఈరోజు అది నిజం చేస్తుంది. అందుకే విడాకుల మీద సంతకం పెట్టాను. ఇప్పుడు నీ జీవితం కూడా బాగుపడుతుంది కదా అక్షర. నిజమే చెప్పాల్సింది. వదినా, నిజం చెప్తే ఏమవుతుందో నీకు తెలుసు. నీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు. మర్చిపోయావా? అందుకని మా వల్ల నువ్వు నింద మోస్తావా? ఇంకొన్ని రోజులే కదా వదినా. అరవింద్ పరిస్థితి కూడా ఆలోచించాలి కదమ్మా. అదొక్కటే నా బాధ. ఏదైనా కొన్ని రోజులు భరించాల్సిందే. ఆయనకి నా మీద పూర్తిగా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వు ఒక్కదానివే మా అందరి కోసం ఎంత చేస్తున్నావు అక్షర? చూసే సమయానికి సమస్య అనేది వాడి చుట్టూ ఉండకూడదని. తండ్రున్నా లేనట్టు బతకాలంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ దుస్థితి నీ బిడ్డకి రాకూడదనే వదినా నా ప్రయత్నం. అక్షర, బాధపడకొద్దినా, ఏం కాదు. ముందు మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి. అత్తయ్యకి మీరు ఇంట్లో కనబడకపోతే డౌట్ వస్తుంది. అన్నయ్య, నువ్వు తీసుకెళ్ళు. అన్నయ్య, చిన్నదానివైనా మాకెంతో చేస్తున్నావు చెల్లమ్మ. అన్నయ్య ఊరుకో. ముందు నువ్వు తీసుకెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను. జాగ్రత్తమ్మా. ఇప్పుడందరికీ ఏమైందో ఏంటో. అక్షర వెళ్ళుంటుందా? భగవంతుడా, ఏమీ తెలియట్లేదే. కోడలు మంచిదో అన్నారుగా, కాదని అదే నిరూపించింది. విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టింది. ఏంటి అలా చూస్తున్నారు? నమ్మకం కలగట్లేదా? చూడండి, అదే స్వయంగా దాని స్వహస్తాలతో సంతకం చేసింది. ఇదేంటి? సత్య నిరూపణలో కాదులేండి అది దొరికింది. ఆ తంతు పూర్తవకుండానే కంగారుగా పరిగెత్తింది. పురందరి కోసమే వెళ్ళుంటుంది.
నేను ఫాలో అయి పట్టుకున్నాను మావయ్య గారు. ప్రెగ్నెన్సీ మెడిసిన్తో హాస్పిటల్లో అడ్డంగా బుక్ అయింది. అక్కడ మీ వ్యక్తిత్వ వికాసం ఎన్ని నాటకాలు ఆడిందనుకున్నారు? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తానని పట్టుబట్టేసరికి దొరికిపోతానని దానికే అర్థమైపోయి సంతకాలు పెట్టింది. తప్పు చేసింది కాబట్టేగా సంతకాలు పెట్టింది. ఇకనైనా అలాంటి చీడ పురుగును నెత్తి మీద పెట్టుకోకుండా నేలకేసి కొట్టండి. బాడీకి అదే చెప్పాను, మీకు అదే. ఎక్కడికి రా, భోజనం చేయవా? నాకు ఆకలిగా లేదు. అది బానే ఉంటుంది, వెళ్ళి శుభ్రంగా తింటుంది. నీకేంటి? ఆకలి వేయదు, నాకొద్దు. ఈ పూటకు వదిలేయండి అత్తయ్య, రేపటికి ఆయనే నార్మల్ అవుతారు. అవును, మీరొక్కరే ఉన్నారేంటి? పురందరి ఏది? మిమ్మల్నే అండి. గదిలో ఉందా? ఇంట్లో లేదని చెప్తే ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుంది. ఏం చెప్పాలి? శృతి, వెళ్ళి పిలుచుకునిరా. అలాగే అత్తయ్య. అడుగు పురందరి. ఇంట్లో లేదని చెప్పొచ్చుగా మావయ్య గారు. ఎక్కడికెళ్ళారు? వాకింగ్కి వెళ్ళింది. తోడు వీరమ్మని తీసుకెళ్ళింది. మరి అడిగినప్పుడు చెప్పలేదేంటి? నువ్వు ఆ విషయం చెప్పి అడిగేసరికి సడన్గా గుర్తురాలేదు బుజ్జమ్మ. వదిన గారిని చూశాకే తట్టినట్టుంది, అదే గుర్తొచ్చినట్టుంది. ఏదో వచ్చాం కదా, దీన్ని సీన్ చేయడం అవసరమా? చచ్చా, అదేం లేదు వదినా. రండి భోజనం చేద్దాం. అక్కర్లేదు. ఏ, నీకేమైంది? వంటలమ్మ కూతురు ఫోన్ చేసి చెప్పిందేమో అత్తయ్య. ఏమే చేసిందా? లేదమ్మా. అయితే వదినకి ఏం తెలీదు. మరి భోజనం ఎందుకు వద్దంటున్నారు? వాకింగ్కి వెళ్ళేది తిన్నాకే కదా. ఓ పాయింటే అత్తయ్య. కదా, ఇక కామ్గా ఉండు. వెళ్ళు వెళ్ళు, ఈ పూట నీకు మాడిపోయినట్టే. రండి అత్తయ్య, మనం భోజనం చేద్దాం. బీరమ్మా, అన్ని రెడీ చేసి పెట్టు, ఫ్రెష్ అయ్యి వస్తాను. వీరమ్మా, ఏం జరిగింది? ఏం చెప్పమంటారయ్యా? పురంధరమ్మను కాపాడటం కోసం ఆమె జీవితాన్నే పణంగా పెట్టారు. విడాకుల మీద సంతకం కూడా పెట్టేశారంట. ఇది ఎటుపోయి ఆగుతుందో పాపం అక్షరమ్మ. నా బిడ్డ కోసం ఏం చేయడానికైనా వెనకట్లేదా తల్లి? ఇప్పుడు నీ కాపురాన్ని ఎలా నిలబెట్టాలో తెలియటం లేదే. సంతకం పెట్టాక పుజ్జమ్మ ఊరుకోదు. ఏం చేస్తుందో ఏంటో. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం ఇంతేనా?